మోదీ 3 దేశాల యాత్రలో బిజీగా ఉన్నారు. అందులో జోర్డాన్ ముఖ్యమైంది. భారత్ జోర్డాన్ సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశంలో మోదీ పర్యటించారు. అసలు జోర్డాన్ భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రధాని నరేంద్ర మోదీకి జోర్డన్లో అత్యంత అరుదైన గౌరవం లభించింది. జోర్డన్ రాజు యువరాజు సాదర స్వాగతం పలికారు. ఇండియా అండ్ జోర్డన్ కి 1950లో దౌత్య సంబంధం ఏర్పడింది. ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ జోర్డన్ను సందర్శించారు. 37 ఏళ్లలో ఇండియా ప్రధాని జోర్డన్లో పర్యటించడం ఇదే తొలిసారి. జోర్డన్ కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. 2023 నుంచి 2024లో రెండు దేశాల మధ్య మొత్తం 26,000 కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది. ఇందులో మన దేశ ఎగుమతులు దాదాపు 13,266 కోట్ల రూపాయలు. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 మిలియన్ల అంటే 45,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జోర్డాన్ నుండి మన దేశం రాక్ ఫాస్ఫేట్ ఎరువుల ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. ఇది మన దేశం దిగుమతి చేసుకునే మొత్తం రాక్ ఫాస్ఫేట్ దిగుమతుల్లో 40% సమానం. ఇండియా నుంచి జోర్డాన్ యంత్రాలు, ధాన్యం, మాంసం, ఆటో విడిభాగాలు, పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. భారత్ కంపెనీలు జోర్డాన్ ఫాస్ఫేట్, వస్త్ర రంగాలలో $1.5 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాయి. సంబంధాలు పెరుగుతా వచ్చినప్పుడు జోర్డాన్ మెయిన్ పాలసీ ఏంటంటే మోడరేట్ గా ఉంటాం, ఎక్స్ట్రీమ్గా వెళ్ళదు. అందరితో సంబంధం ఉన్నది. ఇజ్రాయెల్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, టర్కీ నుంచి అందరితో సంబంధం ఉన్నది. చిన్న దేశమైన పెద్ద సైన్యం ఉన్నది. పెద్ద మిలిటరీ యుద్ధాలు చేసిన దేశం. ఇజ్రాయెల్ కూడా లొంగిపోలేదు. తర్వాత ఇజ్రాయెల్తో స్నేహం, ఇది ఒక ప్రత్యేకత ఉన్నది జోర్డాన్కి. అక్కడ ఉన్న రాజులకి, ఆ ఫ్యామిలీకి, అందులో భారతదేశానికి ఒక స్థిరత ఉన్న దేశం అవసరం. అక్కడ ఆ స్థిరత ఉన్న దేశం జోర్డాన్. మిగతా దేశాలు ఏమిటంటే వాళ్ళకి ఆయిల్ డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి. ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్ అన్నీ ఎప్పుడు ఆర్మీ రూలు లేకపోతే డిక్టేటర్షిప్స్తో ఉంటాయి. పర్సనల్స్ మారిపోతూ ఉంటారు. ఇవన్నీ జోర్డాన్తో లేవు. ఒక స్థిరంగా ఉండే దేశం, పెద్ద చరిత్ర ఉన్న దేశం. అది కూడా జోర్డాన్ కూడా భారతదేశాన్ని ఒక పెద్ద సంస్కృతి దేశం. 1000 సంవత్సరాలు బట్టి ఉన్నాం. వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా జోర్డాన్ భారత్ మధ్య ఉగ్రవాద నిర్మూలనపై ఒప్పందం కుదిరింది. ఎరువులు, డిజిటల్ టెక్నాలజీలో మరింత సహకారం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య 5 ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతి, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, డిజిటల్ సదుపాయాలు, చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్లోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక స్మారక చిహ్నం పెట్రా, ఇండియాలోని ఎల్లోరా గుహల మధ్య ఒక జంట ఒప్పందంపై సంతకాలు చేశారు. बॉर्डर्स तो मिलते ही हैं. कई देशों के मार्केट भी मिलते हैं, लेकिन भारत और जॉर्डन के संबंध ऐसे हैं जहां ऐतिहासिक विश्वास और भविष्य के आर्थिक अवसर एक साथ मिलते हैं. कल ही मैजेस्टी के साथ मेरी बातचीत का सार भी यही था. ज्योग्राफी को अपॉर्चुनिटी में और अपॉर्चुनिटी को ग्रोथ में कैसे बदला जाए, इस पर हमने विस्तार से चर्चा की. జోర్డాన్లో చట్టబద్ధమైన రాజకీయం ఉంది. ఈ కుటుంబానికి భారత్పై మంచి అభిప్రాయం ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తాము అంగీకరించబోమని తెలిపింది జోర్డాన్. ఇది ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులుగా ఉండే చిన్న దేశం. విస్తీర్ణం 89,342 చదరపు కిలోమీటర్లు. అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా విస్తీర్ణంలో చాలా చిన్నది. జనాభా 1,15,00,000. తలసరి ఆదాయం $12,000. మన దేశంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలే జోర్డాన్లోనూ ఉన్నాయి. జోర్డాన్లో 18,000 మంది భారత సంతతి వారున్నారు.